హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం లాస్ట్ వీడియోలో వచ్చేసి అరుణాచలంలో దర్శనం ఏ విధంగా జరిగింది, మేము ఎంత టైం పట్టింది దర్శనానికి, అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియోలో మేము గిరి ప్రదక్షిణ ఏ టైంకి స్టార్ట్ చేశాము అండ్ గిరి ప్రదక్షిణకి సంబంధించిన విశేషాలు ఏంటి, సాధారణంగా అందరికి వచ్చే డౌట్స్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో క్లారిఫై చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే దర్శనం 9:30కి కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము. గిరి ప్రదక్షిణ నార్మల్గా అందరూ కూడా రాజగోపురం ఎదురుగా దీపం అనేది వెలిగించి అక్కడి నుంచి చేస్తారు. సో మేము కూడా అలాగే దీపం అయితే వెలిగిస్తున్నాం. జనరల్గా అందరికీ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఒక పెద్ద డౌట్ ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచే చేయాలి అని రూల్ ఏం లేదండి. మనము రాజగోపురం దగ్గర నుంచి కొంతమంది చేస్తుంటారు. అలాగే రమణ మహర్షి గిరి ప్రదక్షిణని మొదలు పెట్టారంట ఫస్ట్. సో అక్కడి నుంచి కొంతమంది చేస్తుంటారు. లేదా మీరుండే ప్లేస్ ఏదైనా ఒక లింగం, ఇంద్రలింగం, అలా 8 లింగాలు వస్తాయి కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తామో తిరిగి అక్కడికే ఎండ్ చేస్తే చాలు. పలానా ప్లేస్ నుంచే చేయాలి, ఇక్కడ నుంచే చేయాలి, ఇలాగే చేయాలి అని ఎటువంటి రూల్స్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేవు. సో గిరి ప్రదక్షిణ మనం ఆ శివయ్యకి చేసే ప్రదక్షిణ కాబట్టి దీనికి ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా స్వామివారిని మనసులో తలుచుకుంటూ మీరు స్టార్ట్ చేయండి. సో మేమైతే ఫస్ట్ ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇది మనకి రాజగోపురం దగ్గర నుంచి 200 మీటర్స్ ఉంటుంది. ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇక్కడ మనము దర్శనం చేసుకుంటే మనకి జాబ్స్కి సంబంధించినవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరిపోతాయి అని నమ్మకము. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఉండేటువంటి లింగము. మనం ఇలా గిరి ప్రదక్షిణలో మొత్తం మనకి 8 లింగాలు దర్శనం అయితే చేసుకుంటాము. గిరి ప్రదక్షిణ మీరు నడిచి చేయలేకపోతే ఆటోలో కూడా చేయొచ్చండి. పెద్దవాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటోలో కూడా చేయొచ్చు. ఆటో వాళ్ళు 400 నుంచి 500, 600 అలా ఛార్జ్ చేస్తారు. మనకి ఒక్కొక్క లింగం దగ్గర ఆటో స్టాప్ చేస్తే మనం వెళ్ళి దర్శనం చేసుకొని ఆటోలో కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు. అంటే చేయలేని వాళ్ళు ఆటోని ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీరు చేయగలిగే పని అయితే గిరి ప్రదక్షిణ మీరు తప్పకుండా నడిచే చేయండి అండ్ చెప్పులు లేకుండా చేయండి. మనం ఇలా వెళ్ళేటప్పుడు బోర్డింగ్స్ వస్తాయి. అక్కడ గిరి ప్రదక్షిణ మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంది, మనం ప్రెజెంట్ ఎన్ని కిలోమీటర్స్ వరకు వచ్చాము, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ బోర్డులో ఉంటాయి. సో మేమైతే దర్శనంకి వెళ్ళినప్పటి నుంచి టిఫిన్ అయితే చేయలేదు కాబట్టి చాలా టిఫిన్స్ చూసాం. అన్ని చోట్ల దోశ దొరుకుతుంది. మేము దోశ తినాలనుకోలేదని చాలా తిరిగితే ఎక్కడో ఒక చోట పూరి చపాతీ దొరికాయి. అది కూడా ప్లేట్ 60 రూపీస్. చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా తప్పదు కదా అని చెప్పేసి మేము అక్కడే తిన్నాము. కొంచెం అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత అయితే మీకు నెక్స్ట్ వచ్చేది అగ్నిలింగము. ఇది అన్ని లింగాలు మనకి లెఫ్ట్ సైడే ఉంటాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్డుకి. బట్ అగ్నిలింగం మాత్రం రైట్ సైడ్ ఉంటుంది. దీన్ని చంద్రుడు అధిదేవత అని చెప్తారు. ఇక్కడికి కొంచెం రోడ్ లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కాళికాదేవి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ అందరూ హిజ్రాల చేత దిష్టి అలా తీపించుకుంటూ ఉంటారు. మీరు కూడా తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమము. నేను చెప్పాను కదా, రమణ మహర్షుల వారు ఫస్ట్ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి ఎవరైనా చేయాలంటే ఈ ఆశ్రమం నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణలో అందరికీ తెలిసింది ఏంటంటే 8 లింగాలు అనేవి ఉంటాయి అని. బట్ 8 లింగాలే కాకుండా 8 నందులు కూడా ఉంటాయి, చాలా తీర్థాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనము యమలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. మోస్ట్లీ గిరి ప్రదక్షిణ అందరూ నైట్ టైం ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఈ రోడ్డు కదా, తార్ రోడ్డు మీద ఎండకి తిరగలేరు కాబట్టి నైట్ టైం అనేది ప్రిఫర్ చేస్తారు. కానీ మీరు ఈ 8 లింగాలని దర్శనం చేసుకోవాలి అంటే మీరు ఈవినింగ్ 5 నుంచి 7 నుంచి అలా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడైతే ఈ టైంలో అన్నీ క్లోజ్ చేసేస్తుంటారు. సో మనం బయట నుంచే దండం పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు అన్ని లింగాలు దర్శనం చేసుకోవాలి, అన్నీ చూడాలి, మొదటిసారి వస్తున్నాం అనుకుంటే మాత్రం మీరు కొంచెం ఎర్లీగా చేయండి. మేమైతే 9:30 తర్వాత అంటే 10కి చేసాము ఆల్మోస్ట్. కాబట్టి మాకు అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడ 8 లింగాలతో పాటు మనకి 2 ఎక్స్ట్రా కూడా ఉంటాయండి. సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉంటాయి. గిరి ప్రదక్షిణ ఏంటి అంటే మనం ఎప్పుడు లెఫ్ట్ సైడే చేయాలి, రైట్ సైడ్ చేయకూడదు.
రైట్ సైడ్ రోడ్డుకి దేవతలు ఋషులు వాళ్ళందరూ ప్రదక్షిణలు చేస్తుంటారంట. కాబట్టి మనం వాళ్ళకి ఆటంకం కలిగించకూడదు అని లెఫ్ట్ సైడే నడవాలి రోడ్డుకి అని చెప్తారు. ఇక్కడ కొంచెం దూరం వచ్చేసిన తర్వాత ఫ్రీగా రుద్రాక్షలు అయితే ఇస్తున్నారు. ఇది పంచముఖి రుద్రాక్ష అంట. ఎవరైనా తీసుకోవచ్చు, పూజ గదిలో పెట్టుకోవచ్చు, అలాగే మెడలో కూడా వేసుకోవచ్చు అని ఇక్కడ రాసున్నారు. వాళ్ళు ఇస్తున్నారు ఫ్రీగా. సో మీరు కూడా అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం నైరుతి లింగం దగ్గరికి వచ్చాము. ఇది కొంచెం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నైరుతి లింగాన్ని రాక్షసరాజు నైరుతి ప్రతిష్ఠించాడు అని చెప్తారు. సో గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ మేము హాఫ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఎందుకంటే మేము ఎక్కువ టైం అక్కడ వర్షంలో నిలబడడం వల్ల కాళ్ళు అయితే చాలా పెయిన్ ఉన్నాయి. మామూలుగా అయితే దర్శనంకి ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటే గిరి ప్రదక్షిణ హాఫ్ అలా వచ్చినా కూడా కొంచెం పెయిన్స్ ఎక్కువ అనిపించేవి కాదు. మాకు అక్కడ ఎక్కువ టైం నిలబడ్డాం కాబట్టి కొంచెం ఎక్కువ పెయిన్స్ అయితే ఉన్నాయి. అయినా కూడా మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నైట్ టైము జనాలు ఉంటారా, ఏ టైం అయినా చేయొచ్చా అని మీరు భయాలు అయితే పెట్టుకోవచ్చు. ఏ టైం అయినా కూడా గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మనకైతే మొత్తం ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఇలా మొత్తం 8 లింగాలు అయితే మనం దర్శనం చేసుకుంటాము. ఇవి కాకుండా సూర్యలింగం, చంద్రలింగం కూడా మనం దర్శనం చేసుకుంటాము. ఇవి కాకుండా మనకి 8 నందులు కూడా మధ్య మధ్యలో దర్శనమిస్తాయి. పృథ్వీ నంది, అప్పు నంది, తేయు నంది, ఆకాశ నంది, సింహ నంది, వాయు నంది, అధికార నంది, యజమాన నంది ఇలా 8 నందులు కూడా ఉంటాయి. మనము గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి పాపకర్మలు తొలగిపోయి శారీరకంగా కానీ మానసికంగా కానీ మనకి మంచి ఫలితాలు అయితే దొరుకుతాయి అని అందరి యొక్క నమ్మకము. సో ఈ గిరి ప్రదక్షిణలో మనకు ఉండేటువంటి 8 లింగాలు కానీ 8 నందులు కానీ ఒక ఎనర్జీ పాయింట్స్ లాగా ఒక్కొక్క ప్లేస్లో పెట్టారనమాట. సో తప్పకుండా మీరు కూడా దర్శించండి. ఇలా మధ్యలో వస్తూ ఉంటే ఇక్కడ మసాజ్ అయితే ఉంది, ఫుడ్ మసాజ్. ఇది 40 రూపీస్ టైంని బట్టి ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. 40, 50, 5 మినిట్స్, 10 మినిట్స్. సో మేము కొంచెం సేపు ఆ మసాజ్ అయితే తీసుకున్నాము. కొంచెం రిలీఫ్ అనిపించింది, బెటరే, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చాము. మోక్ష మార్గము చాలామంది క్యూ అయితే ఉందండి. మోక్ష మార్గం మీ అందరికీ తెలిసే ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఒక చిన్న మార్గం లాగా ఉంటుంది. దాంట్లోంచి మనము బయటకి వస్తారు, ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా కూడా. తప్పకుండా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే అక్కడ యాత్రి నివాస్ ఉంటుంది. మనకి రూమ్స్ అవి కావాలంటే మనం అక్కడ ముందుగా బుక్ చేసుకొని లేదా ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఇక మేము లాస్ట్ ఈశాన్య లింగం అయితే వచ్చేసామండి దగ్గరికి. దాని దర్శనం చేసుకొని అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రదక్షిణ గురించి చాలామంది చాలా వీడియోస్ చేస్తుంటారండి. గిరి ప్రదక్షిణ గురించి చెప్పే అంతటి పెద్దవాళ్ళం అయితే కాదు, కానీ గిరి ప్రదక్షిణ మనము మనస్ఫూర్తిగా శివయ్యని తలుచుకొని ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి నుంచి స్టాప్ చేసినా మంచి ఫలితాలు అయితే దొక్కుతాయి. సో మీరు కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా శివయ్యని ప్రశాంతంగా తలుచుకొని దర్శనం అయితే చేసుకొని అలాగే గిరి ప్రదక్షిణ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.